హాయ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. శారద ఇంటికి కృష్ణప్రసాద్ వస్తాడు. అలా మాటలో మాట వచ్చి ఇందుకు పెళ్లి సంబంధం కుదిరిందని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పిన మాటలకు ఒక్కసారిగా శారద సంతోషపడుతూ అలా చీర సారా అన్నీ కలిపి తన పుట్టింటి నుంచి పెద్దమ్మ పంపించిందని అని చెప్పేసి కృష్ణప్రసాద్ చేతిలో సార పెడుతుంది శారదాదేవి. ఈలోపు వెంటనే ఈ విధంగా అంటుంది, ఏమండి, ఈ పెద్దమ్మ గుర్తుగా ఈ చీర సారా ఎందుకు ఇవ్వండి అని చెప్పేసి చేతిలో పెట్టి తీసుకొని వస్తుండగా బయటకు వచ్చిన కృష్ణప్రసాద్ మీరను చూసి షాక్ అయిపోతాడు. అపూర్వ లేనిపోని మీరకు చెప్పి శారదింటికి తీసుకొచ్చి చుట్టుపక్క వాళ్ళందరినీ పోగేసి ఇక కృష్ణప్రసాద్ పరువు తీస్తూ ఉంటుంది. మీరే ఈ విధంగా అంటుంది, మీరు రోజొచ్చే ఆఫీస్ ఇదా అని చెప్పేసి ఈ విధంగా కృష్ణప్రసాద్ని నడి రోడ్డు మీద పెట్టి పరువు తీస్తూ ఉండగా అదే సమయానికి శారద లోపటి నుంచి బయటకు వస్తుంది. ఇలాగే ప్రతిరోజు ఇంటికి వస్తున్నారా అని చెప్పేసి ఈ విధంగా మీరా అంటుండగా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద అని చెప్పేసి ఈ విధంగా కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక్కడ నువ్వు కృష్ణప్రసాద్ అని చెప్పేసి అపూర్వ అంటుండగా ఈలోపు శారద వస్తుంది కదా, ఇలా చాటుగా నా భర్తను పిలిపించుకునడానికి నీకు సిగ్గు లేదా అని చెప్పేసి శారదని ఆయన మళ్ళీ వస్తానని చెప్పినా కూడా నువ్వు ఇంటికి రానివ్వకూడదు అని చెప్పేసి మీరా ఈ విధంగా అంటుండగా రానివ్వకుండా ఎలా ఉంటుంది మీరా అని చెప్పేసి అపూర్వ లేనిపోని చెప్తూ ఉంటుంది. భాగవతం ఎప్పటి నుంచో సాగుతుంది అని చెప్పేసి అపూర్వ అంటుండగా చుట్టుపక్కల వాళ్ళు అదంతా చూసి ఇది సంసారున్న ఇండ్లు, ఇలా నీలాంటిది ఇక్కడ ఉండే అర్హత లేదని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి శారదను నానా మాటలు అంటూ ఉంటారు. దయచేసి అలా మాట్లాడకండి అని చెప్పేసి శారద అంటుండగా నోర్మి అని చెప్పేసి అపూర్వ అంటుంది. నీలాంటి దాన్ని ఇలా కాదే రోడ్డుకి ఈడ్చి చెప్పుతో కొట్టి అందరితో కొట్టియాలని చెప్పేసి మీరా ఇక వెంటనే శారద చేయి పట్టుకొని రోడ్డుకి ఈడ్చుకుంటూ వస్తూ ఉంటుంది. మరి ఏం జరగబోతుందో తెలుసు.